సేంద్రియ వ్యవసాయం రోజురోజుకు ప్రాచుర్యం పొందుతుంది. రసాయన రహిత వ్యవసాయం చేసి నాణ్యమైన పంటలు తీసే రైతులను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే గత 2 ఏళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయంలో రైతులకు శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ రంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారిల్లుతోంది. వీటికి తోడు ఋతుపవనాల దోబూచులాట కారణంగా అతివృష్టి అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. అయితే విపరీతమైన రసాయన ఎరువులు పురుగుమందుల వాడకం వల్ల అధిక ఖర్చులే కాకుండా విషతుల్యమైన ఆహారం తయారవుతోంది. గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు ఆరోగ్య భద్రత కోసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. కానీ ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి సాగులో అతి తక్కువ ఖర్చుతో ఏ విధంగా లాభాలను ఆర్జించవచ్చో రైతులకు అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సహజ మరియు సేంద్రియ వ్యవసాయం మీద అవగాహనలు పెంపొందించి క్షేత్రస్థాయిలో సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నటువంటి రైతులకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గత 2 సంవత్సరాల నుంచి పలు శిక్షణ, అవగాహన మరియు ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లాలో ప్రముఖంగా సాగులో ఉన్నటువంటి వరి, కూరగాయలు, నిమ్మ, అపరాలు ఇటువంటి వాటిలో సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులకు నేర్పించడంతో పాటు వారు అవలంబిస్తున్నటువంటి విధానాలకు కావలసినటువంటి ఉత్పత్తి కారకాలైనటువంటి రకరకాల జీవన ఎరువులు, అలాగే జీవ నియంత్రణ కారకాలైనటువంటి సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, అలాగే వారు వివిధ సేంద్రియ వ్యవసాయంలో వాడేటువంటి ఉత్పత్తులైనటువంటి ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అలాగే రకరకాల కషాయాలు, తర్వాత కోడిగుడ్డు ఎమైనో యాసిడ్ ఇటువంటి వాటన్నిటిని కూడా తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలను కూడా ఈ కార్యక్రమం కింద వారికి అందించి ప్రోత్సహించే దిశగా మాకు ప్రణాళికలు రచించి నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను ఈ సంవత్సరం మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ప్రధానంగా 12 క్షేత్రస్థాయి ప్రదర్శనలతో పాటు 2 రోజుల శిక్షణా కార్యక్రమాలు, అలాగే 4 ఒక్కరోజు అవగాహన కార్యక్రమాలు ఈసారి ప్రణాళికలో భాగంగా చేసుకొని ఇప్పటి వరకు కూడా ఈ 12 డెమాన్స్ట్రేషన్స్ కూడా వివిధ రకాలైనటువంటి జీవ నియంత్రణ ఎరువులు, జీవ నియంత్రణ కారకాలను కూడా మల్టిప్లై చేసి అంటే అభివృద్ధి చేసుకొని వారి క్షేత్రస్థాయిలో వినియోగించుకునే విధంగా, దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఏదైతే ముందుగా వేసుకునేటువంటి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేటువంటి నవధాన్యాలు లేదా అంతకంటే ఎక్కువ 32 రకాలైనటువంటి నూనె గింజలు, అపరాలు, అలాగే ఏకజాతి, అలాగే ద్విదళ మొక్కలకు సంబంధించినటువంటి విత్తనాలన్నింటినీ కూడా మొదటి వర్షాలకు మనం క్షేత్రస్థాయిలో మనం వేసేసి బాగా అది వెదిగిన తర్వాత వాటిని భూమిలో కలియదున్నడం ద్వారా చక్కటి సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించడం ద్వారా భూమిని బలోపేతం చేయడంతో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూడా మంచి పోషకాలు కలిగినటువంటి భూసారాన్ని పెంపొందుతుంది. కాబట్టి తగిన విధంగా దాని ఫలసాయం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, వాటికి పోషక లోపాలు లేకుండా నియంత్రించుకోవడం, మేనేజ్ చేసుకోవడం, నిర్వహించుకోవడం సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేటువంటి విధానాన్ని ఈ క్షేత్రస్థాయిలో ప్రదర్శించడం జరుగుతుంది. మనం ఇప్పుడు కేవికేలో ఒక 2.5 ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు సంబంధించినటువంటి ప్రదర్శన నమూనాను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో చక్కగా ఈ 32 రకాలైనటువంటి ధాన్యాలు విత్తి మంచికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక 15 రోజుల తర్వాత భూమిలో కలియదున్ని అవసరమైనటువంటి పంటను వేసుకునే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే రైతుల క్షేత్రాలలో కూడా ఈ విధానాన్ని పాటించడం, తదుపరి వారు కావాల్సినటువంటి ఈ జీవన ఎరువులను, జీవ నియంత్రణ కారకాలను కూడా అభివృద్ధి చేసి వాడుకునే విధంగా శిక్షణనివ్వడం జరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి 25 మండలాల పరిధిని
5 మండలాలు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో, అలాగే 15 మండలాల వరకు ఏలూరు జిల్లాలో, ఇంకొక 7 మండలాల వరకు తూర్పుగోదావరి జిల్లా పరిధి కింద ఉంది. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కృషి విజ్ఞాన కేంద్రం ప్రాజెక్ట్ నడపబడుతుంది కాబట్టి పాత 25 మండలాల పరిధిని కూడా మా ఆపరేషనల్ ఏరియా కింద తీసుకొని ఈ ప్రాంతంలో పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి అప్లాండ్ మండల్స్ 25 మండలాలు కూడా మా ఏరియాగా ఆపరేషనల్ ఏరియాగా గుర్తించి ఈ ప్రాంతాలలో శిక్షణ అలాగే ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి శిక్షణలన్నీ కూడా పూర్తిగా ఉచితంగా అందజేయబడతాయి. మనకు గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఏఓలు, ఉద్యాన అధికారులు, అలాగే ఆర్బీకే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఇదివరకే సంప్రదించి వారికి అవసరమైనటువంటి శిక్షణా కార్యక్రమాలకు నమోదు చేసుకున్నటువంటి వారికి కూడా మనం శిక్షణలు నిర్వహించే సమయంలో ముందుగానే వారికి సమాచారాన్ని తెలియజేసి ఆయా శిక్షణలు తీసుకోవడానికి అవసరమైనటువంటి విధంగా తోడ్పాటు చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో శిక్షణలు మనం 2 రోజుల పాటు ఈ శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వారికి పూర్తి వసతి సౌకర్యం ఉంటుంది ఉచితంగా, అలాగే భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. శిక్షణ అనంతరం ఆయా సీజన్లో కావాల్సినటువంటి కారకాలని, అంటే మనకిప్పుడు పంటకి ముందుగా వేసుకునేటువంటి విత్తనాలు, నవధాన్యాల వంటి విత్తనాల కిట్లు కావచ్చు, లేదా పంట కాలంలో వేసుకునేటువంటి జీవన ఎరువులు కావచ్చు, జీవ నియంత్రణ కారకాలు, ఇవన్నీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. మెట్ట ప్రాంతాల్లోని రైతులకు బొప్పాయి సాగు లాభసాటిగా మారింది. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండడంతో నానాటికి వినియోగం పెరుగుతోంది. దీంతో పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా ఉంది. అందుకే వీటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పండ్ల తోటల సాగులో రైతులంతా ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అందుకు తగినట్టుగానే నర్సరీలు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధి పరిచి రైతులకు అందిస్తున్నాయి. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలయ్యాయి. ఈ కోవలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు షేడ్ నెట్ కింద బొప్పాయి నర్సరీ పెంచి మంచి లాభాలను పొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయికి ఇంత ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా ఉండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఏ తోట అభివృద్ధి అయినా నాణ్యమైన జాతి మొక్కలపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మొదటి ఏడాదిలోనే ఏదైనా తప్పు జరిగితే ఆ తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు. తోట యజమానులకు తోట దిగుబడి, ఆదాయంలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకునే పండ్ల తోటలను సాగు చేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా రైతులకు కావాల్సిన రకాలను అభివృద్ధి చేసి అందిస్తున్నాయి. మా బొప్పాయి నర్సరీ అండి ఇది. ఈ నర్సరీలో వచ్చేసి ఈ షెడ్డుకు అయ్యే ఖర్చు వచ్చేసి దగ్గర 4 లక్షలు 5 లక్షలు షెడ్, ఓన్లీ షెడ్ వేయడానికి ఖర్చు అవుతుంది. ఇది టెంపరీగా మేము వేసుకునే షెడ్ ఇది. అదే గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా వస్తే 25 నుంచి 30 లక్షల రూపాయలు అవుతుంది. మాకు అంత పెట్టుకునే శక్తి లేదు కాబట్టి మేమేదో తాత్కాలికంగా 4 నుంచి 5 లక్షల లోపు షెడ్ ఖర్చు అవుతుంది. ఇదే రౌండపాలెం చెరువు నుండి మట్టి తోలుకొని ట్రాక్టర్ల ద్వారా మట్టి తోలి దాన్ని ప్యాకెట్లలోకి నింపుతాం. నింపిన తర్వాత బెడ్డింగ్ వారీగా బెడ్లు పెడతాం. బెడ్లు పెట్టేసి దాని మీద మళ్ళీ దానికి విత్తనాలు తైవాన్ నుండి విత్తనాలు వస్తాయి. తైవాన్లో 76 నెంబరు ఒరిజినల్ అండి. దాన్ని కొట్టిన నెంబర్ లేదు. ఇంకా తైవాన్ రెడ్ లేడీ అది వచ్చేసి ఒక కిలో విత్తనం వచ్చేసి 4 లక్షల రూపాయలు, 3,90,000 రూపాయలు పడుతుందండి ఒక కేజీ విత్తనం. అక్కడి నుంచి మేము ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మేము కొనుగోలు చేసి మేము ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడ మొక్క పెంచి రైతులు డెలివరీ చేస్తాం. మేము ముందు మట్టి తోలిన తర్వాత మట్టి దగ్గర నుంచి మళ్ళీ లేబర్ని పెట్టి విత్తనాలు బెడ్డింగ్ పెట్టడము, దానికి జల్లి పోసి మట్టి విత్తనం జాగ్రత్తగా ఒక విత్తనం వచ్చేసి 7 రూపాయలు పడుతుంది. ఒక విత్తనం ఖరీదు 7 రూపాయలు పడుతుందండి. మా నర్సరీ ఒక కాస్ట్ కూడా దగ్గర 4 నుంచి 5 లక్షలు 6 లక్షల రూపాయల దాకా ఖర్చు వస్తుంది. మొక్క 40 నుంచి 45 రోజుల తర్వాతనే మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఈ లోపల ఏమైనా తెగుళ్ళు అంటే ఏరుకుళ్ళు కాండకుళ్ళు 2 తెగుళ్ళు మాత్రమే దీనికి వస్తుంటాయి. దీనికి రెడామిల్ గోల్డ్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లేదంటే గ్లైటాక్స్
బ్లేటాక్స్ అని పొడి ఉంటుంది, ఆ పొడి కూడా దీనికి వాడుకోవచ్చు. ఏరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ రాకుండా నివారించగలుగుతుంది. తర్వాత పోతే 40 నుండి 45 రోజులు మొక్క పెరిగిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఒక మొక్క వచ్చేసి 10 నుంచి 12 రూపాయలు పడుతుందండి. లేబర్ ఖర్చు అయితే దగ్గర దగ్గర 10 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. విత్తనం ఖరీదు 4 లక్షలు పడుతుందండి కేజీ కిలో. ప్యాకింగ్, విత్తనము, షెడ్ ఖర్చు మొత్తం లెక్కేసుకుని దగ్గర దగ్గర కేజీకి వచ్చేసి 1,50,000 నుండి 2 లక్షల లోపు ఖర్చు వస్తుంది. ఒక కేజీకి వచ్చేసి 60,000 మొక్కలు వస్తాయి. ఒక 60,000 రూపాయలు ఒక కేజీ మీద ఒక 60,000 రూపాయలు మాకు మిగులుతాయండి. ఒక 4 లక్షల దాకా మొక్క పెంచాము. 5 లక్షల దాకా, 4 లక్షలు, 3 లక్షల దాకా మిగులుతాయి మాకు. రైతులు ప్రధాన పొలంలో నాటే ముందర ఒక ట్రాక్టర్ కానీ ఆటో కానీ తీసుకొచ్చుకుంటారు. దాని వాళ్ళకి కావాల్సిన కాడికి వేసిపోతుంది. ఎక్కడైనా చావు నాట్లు ఒకటే కావాల్సి ఉంటే వాళ్ళు మళ్ళీ టమాటా బాక్సులు తీసుకొచ్చుకొని బాక్సులు పెట్టుకొని తీసుకెళ్తుంటారు. దశాబ్దం క్రితం వరకు పల్లెలో పెసర పంట సాగు చేసే రైతులు అధికంగా ఉండేవారు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండి అతి తక్కువ కాలంలోనే పంట చేతికి వస్తూ ఉండడంతో జహీరాబాద్ జిల్లా థరూర్ మండలం రాంపూర్ గ్రామంలో రైతులు అనాదిగా పెసర పంటలు సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తృణధాన్యాల సాగు రైతులకు ఆసరాగా నిలుస్తుంది. వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో కృషి చేస్తోంది. 2024-25 ఖరీఫ్ సీజన్ పంటలకు అందిస్తున్న కనీస మద్దతు ధరలో తృణధాన్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త ధరలను ఆమోదించడం జరిగింది. అయితే ఇవేవీ తెలియకుండానే అనాదిగా పెసర పంటను సాగు చేస్తున్నారు జహీరాబాద్ జిల్లా థరూర్ మండలం రాంపూర్ గ్రామంలో రైతులు. రాంపూర్ గ్రామంలో దాదాపు 300 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో దాదాపు 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఇక్కడి రైతులు ఖరీఫ్ లేదా రబీలో ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో పెసలు సాగు చేయడం ఆనవాయితీ. శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండి అతి తక్కువ కాలంలోనే పంట చేతికి వస్తూ ఉండడం, ఇటు మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో గిరిజన రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే ఈ పంట సాగుతో మంచి లాభాలు వస్తున్నాయంటున్నారు. మాకు 8 ఎకరాలు ఉంటాయి పొలం. పెసర్ వేస్తాము, ఒక 2-3 ఎకరాలు పెసర్ వేస్తాం, వరి వేస్తాము. ఇది మాకు పెసర్ గురించి అయితే ఇక మేము ఒక ఎకరానికి 4 కిలోలు పడుతుంది పెసరు ఇత్తనం. మేమే ఇత్తనం చేసుకున్నాం, ఇక్కడనే చేసుకొని 4 నుంచి 5 కిలోలు పడుతుంది. ఒక సంచి DAP వేస్తాము. దానికి పెసర్కు మంచిగా చూసుకుంటాం, మందు కొడతాము, కాల్పు దంతే కొడతాం ఎడ్లతోని 2 సార్లు 3 సార్లు స్ప్రే చేస్తాం. ఎకరానికి 3 క్వింటల్ నుంచి 4 క్వింటల్ వరకు వస్తుంది, మంచిగా వస్తుంది. ఖర్చు అటు ఇటు 5,000 దాకా వస్తుంది పెసర్కు. ఇక అన్ని కూలీ అన్నీ పెట్టుకున్నాక 5,000 దాకా వస్తుంది. ఎకరానికి 3 క్వింటల్ నుంచి 4 క్వింటల్ వరకు వస్తుంది, మంచిగా వస్తుంది దిగుబడి. 8,000 నుంచి 8,500 దాకా అవుతుంది, మంచిగా వస్తుంది దిగుబడి కూడా. పంట 100 రోజులలో పంట వచ్చేస్తుంది. పంట తీసినాక శనగకాయ, వేరే శనగకాయ పెడతాం. నాకు 15 ఎకరాల పొలం ఉంది. అందుట్లో 6 ఎకరాల్లో పెసర్లు వేస్తాను. పెసర్లు విత్తనం అనేది మేమే తయారు చేసుకుంటాం. లోకల్ విత్తనాలు మేమే తయారు చేస్తాం. ఇది దున్ని మేమే ఎడ్లతోని నాగళ్ళతోనే వేసుకుంటాం మేము విత్తనాలు. ఇది 90 రోజుల్లో పంట వచ్చేస్తుంది. విత్తనం వేసినాక 40 రోజుల్లో పూత వస్తుంది. 80 రోజులు కూతకు వచ్చేస్తుంది. 80 రోజుల్లో ఎరువులు అనేది దుక్కిలో ఏమేమో విత్తనం వేసేటప్పుడు DAP విత్తనంతో పాటు DAP వేసుకుంటాము. ఎకరానికి 1 బ్యాగ్ వేస్తాము DAP. ఆ తర్వాత ఇది కలుపు తీసినాక ఒకసారి మోనోక్రోటోపాస్ స్ప్రే చేస్తాము. ఆ తర్వాత పూత వచ్చే సమయంలో ఇది పురుగులు పట్టకుండా క్వినాల్ పాస్ లేకుంటే ఇది ప్రొఫెనోఫాస్ స్ప్రే చేసుకుంటాము. ఆ తర్వాత డైరెక్ట్ పంట వచ్చేస్తుంది చేతికి. ఎకరానికి 3 నుంచి 4 క్వింటల్లో వస్తుంది. పెట్టుబడి అనేది ఎకరానికి 6,000-7,000 దాకా అవుతుంది. వచ్చేది
3 నుంచి 4 క్వింటాలు దిగుబడి వస్తుంది. 4 ఇంటూ 8,000 వస్తుంది. 8,000 క్వింటాలు పోతుంది. అది మేము లోకల్ మార్కెట్లోనే అమ్ముకుంటాము. తర్వాత మిగిలిన దాన్ని మేము విత్తన శుద్ధి కోసం విత్తనాలకి వాడుకుంటాం. మేము 3 నెలల్లో 32,000 దిగుబడి వస్తుంది. పెట్టుబడి 8,000 పోగా మిగతాయి 24 నుంచి 26,000 దాకా మిగులుతుంది మాకు. 8 ఎకరాలకు 3 నెలలకు 1,50,000 40,000 దాకా వస్తుంది. రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తాయి అంతర పంటలు. ఒకే పంటపైన ఆధారపడితే అంతగా ఆదాయం రాదు. ముఖ్యంగా పామాయిల్ లాంటి పంటలైతే ఫలసాయం పొందాలంటే 4-5 ఏళ్ల పాటు ఆగాల్సి వస్తుంది. అందుకే చాలా మంది తక్కువ సమయంలో చేతికొచ్చే కూరగాయ పంటలను అంతర పంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ తోటలో తీగజాతి కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. భూమిని నమ్ముకొని కష్టపడి పంటలు పండించడమే రైతులకు నిన్నటి వరకు తెలుసు. కాని ఇటీవల అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు తీస్తూ 4 రూపాయలను వెనకేసుకుంటున్నారు. అంతర పంటల సాగంటే ఈ రైతే చేయాలనే రీతిలో ముందుకు సాగుతున్నారు నెల్లూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతు కొనకళ్ళ చెన్నారావు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో అధికంగా కొబ్బరితో పాటు పామాయిల్ సాగు చేస్తుంటారు రైతులు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఈ తోటల సాగుకు, కొబ్బరి సాగుకు అత్యంత అనువుగా ఉంటాయి. అందుకే ప్రతి రైతు కొబ్బరి లేదా పామాయిల్ తోటలు సాగు చేస్తుంటారు. అయితే సాగులో పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా ఉండటంతో ఏకపంటగా కొబ్బరి, పామాయిల్ సాగు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఈ దశలో చాలా మంది అంతర పంటలు సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. రైతు కొనకళ్ళ చెన్నారావు తనకున్న 5 ఎకరాల పామాయిల్ తోటలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను వేసి అంతర పంటలుగా తీగజాతి కూరగాయ పంటలైన బీర, కాకర, సొర పండిస్తున్నారు. మాకు 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాల భూమిలో ఈ పామాయిల్ మొక్క వేసాము. స్వల్పంగా పంట వేద్దామని చెప్పేసి సొరకాయ, కాకరే, బీరా పెట్టాము. ఇది ఎకరానికి వచ్చేసి 60 నుంచి 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది దుక్కు దున్నేటప్పుడేమో ఎకరానికి వచ్చి 2 ట్రిప్పులు ఎరువు వేయాల్సి వస్తుంది. ఒక్కో ఎకరానికి వచ్చేసి ఆ గింజలు వచ్చేసేమో ఎకరానికి వచ్చేసి 9 నుంచి 10 ప్యాకెట్లు పడుతుంది. అలా కాకర అయితేనేమో ఎకరానికి వచ్చేసి 12 ప్యాకెట్లు అవి పడుతున్నాయి. సొరకాయ వచ్చేసేమో 10 ప్యాకెట్లు కలిపి 3,000 అవుతుంది ఎకరానికి. కాకరకాయ వచ్చేసేమో 15,000 రూపాయలు అవుతుంది. ఆ సొరకాయ అయితే 10 రోజులు 20 రోజులు అయిన తర్వాత పందిరి వేసుకోవాల్సి వస్తుంది. కాకర అయితే కొద్దిగా లేట్ తీసుకుంటది. కాకర అయితే మినిమం 1 నెల రోజుల దాకా కూడా పందిరికి రాదు. పందిరి వేయాలంటే ఎకరానికి వచ్చేసి 12,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీని నిమిత్తం కింద ముందు DAP 1836 అలాగే సేంద్రియ ఎరువు అని ఈ ప్రగడవరం గ్రామంలో ఒక అగ్రికల్చర్ దానికి సంబంధించిన ఒక సంస్థ ఒకటి పెట్టారు. దాని ద్వారాగా మందులు తెచ్చి వాడటం వల్ల దాని ప్రభావం ఏంటో మాకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఈ కూరగాయ అనేది రేట్ ఉంటేనే తప్పండి దాని మీద మనకి సరిగ్గా ఆదాయం అనేది సరిగ్గా రాదండి. తీగజాతికి తెగుళ్ళు వస్తాయండి. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే కల్చర్ అని 20 లీటర్ల క్యాన్ ఉంటుందండి. అవి దగ్గరగా వచ్చేసి 21 మిశ్రమం కలిపి ఒక క్యాన్ తయారు చేస్తాము. 20 లీటర్లు కలిపి మనం డ్రిప్ ద్వారా ఎక్కిచ్చేస్తామండి. ఎక్కించిన తర్వాత ఎగ్యానమేషన్ అని చెప్పేసి ఒక 1/2 లీటర్ ఉంటుందండి. అది దాని దుర్వాసన చాలా ఇదిగా ఉంటది. దాని లిమిట్ ప్రకారం కొట్టుకోవాలండి. అది కొట్టిన మరుసనాడు కొద్ది తేడా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మనం కొట్టినట్లయితే పురుగు శాతం అనేది చాలా తగ్గిపోద్దండి. దానికి వచ్చేసి సొరకాయ వచ్చేసండి దిగుబడి వచ్చేసి స్టార్టింగ్ కాడ నుంచి ఎకరానికి వచ్చి ఫస్ట్ దశలో వచ్చేప్పటికి 10 కవర్లు దిగిద్దండి. కవర్కి వచ్చి 15 కాయలు ఉంటాయి. అలాగా ఒక 10 కవర్లు దిగిద్ది. నెక్స్ట్ సారి వచ్చేసరికి 20 అలా పెరుక్కుంటా 4వ దశకు వచ్చే టయానికి 100 నుంచి 110 కవర్ల దాకా దిగిద్దండి. కవర్ వచ్చేసి 15 కాయలు ఉంటాయండి. దాని రేటు మార్కెట్ విలువ ఒక రోజు పెరగవచ్చు తగ్గొచ్చు అండి. మినిమం 5 రూపాయల కాడికి వేసుకుంటే కవర్ వచ్చి 75 రూపాయలు పడుతుందండి మనకి. ఇక అలాగా లాస్ట్ దశ దాకా 90 రోజుల పంట అండి. అది 90 రోజుల పంటలో
మనం నెల రోజులు 2 నెలలు మాత్రం మనం కాయ కోసుకోగలుగుతామండి. ఆ సొరకాయ అయితే కాకర వచ్చేసండి అది కూడా 90 రోజులు పంట అండి. 90 రోజుల పంటలో అది నెల 20 రోజులే మనం కోయగలుగుతామండి. ఎందుకంటే అది మినిమం వచ్చేసి కేజీ 20 నుంచి 30 రూపాయల దాకా ఉందండి. మొన్నటి దాకా అయితేనండి 40 రూపాయలు కూడా ఉందండి. ఇక బేర అంటారా, బేర కూడా మొన్నటి దాకా 70-80 రూపాయలు ఉన్నది, అది కూడా తగ్గిపోయిందండి. 20 నుంచి 25 రూపాయల మధ్య ఉందండి బీరకాయ కూడా. ఇదేమో 60,000 పెట్టుబడి అవుతుంది సొరకాయ, ఒక 1,00,000 నుండి 1,20,000 వరకు వస్తుందండి. అది అధికంగా రేట్లు ఉంటే కాకర వచ్చేసి కూడా అదే పరిస్థితి అండి. దానికి ఒక 70,000 దాకా అవుతుందండి. అది 1,00,000 నుంచి 1,40,000 దాకా ఆదాయం ఉంది ఎకరానికి వచ్చి. వాణిజ్య పంటలకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉండగా అంతర పంటలకు స్వల్పంగా పెట్టుబడి పెడితే నిత్యం అధికంగా ఆదాయం లభిస్తుంది. దీనిని వాణిజ్య పంటలకు వినియోగించడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాదు అంతర పంటలతో కలుపును నివారించుకునే అవకాశముంది. ప్రధాన పంట నుండి దిగుబడి పొందాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే అంతర పంటలతో అదనపు ఆదాయం పొందుతున్న ఈ అభ్యుదయ రైతు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.